ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి రామఫలం గురించే అండి. దీన్ని రామఫలం అంటారు, రామ లక్ష్మణ ఫలం అంటారు, రామ సీతాఫలం అని అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పేరుతోటి పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది చూడడానికి ఏమంటారు, మన పియర్ ఉంటుంది కదా, దానిలాగే ఉంటుంది. కాకపోతే వచ్చేసి సీతాఫలంలో ఒక జాతి అంటే స్పీసెస్. దీని ఆకులను కూడా వచ్చేసి అండి మనకి టీ పెడతారట. టీ కోసం అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటారంట. మన నార్మల్ సీతాఫలంలో కంటే ఇందులో గింజలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. నిజంగా చెప్పాలి అని అంటే ఇది అంటే ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చాలామంది ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో కూడా తెప్పించుకుంటున్నారా అండి, దొరకని ప్లేస్లలో. అయితే నాకు ఇది శివరాత్రి రోజు ఒక్కరి దగ్గర కనబడింది. నేను ఫస్ట్ టైం అంటే ఎప్పుడు చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను ఇన్ని ఇయర్స్ తర్వాత. ఈ మధ్య కాలంలో కనబడిందండి ఇది. ఇందులో అండి క్యాన్సర్ని నిరోధించే అంటే క్యాన్సర్ కణాలను నిరోధించేటువంటి గుణం ఉంటుంది అంట. మనం చాలా విన్నామండి న్యూస్లో కూడా. అటువంటి ఔషధ గుణాలు కూడా ఉంటాయంట ఇందులో. ఇంకా అంతేకాకుండా ఇందులో B1, B2, B3, B6 చాలా చాలా ఖనిజాలు, పోషకాలు అన్నీ ఉంటాయండి. ఇది ఫేషియల్గా కూడా యూజ్ చేస్తారట అండి. దీని పేస్ట్ను వచ్చేసి తలలో కూడా పెట్టుకుంటారంట. పెయిన్లు, చుండ్రు అలాంటివి అన్నీ పోవడానికి అని చెప్పేసి హెయిర్ గ్రోతింగ్ కోసం కూడా యూజ్ చేస్తారట. అటువంటి పోషకాలు అనేవి కూడా ఇందులో ఉంటాయట అండి. కానీ ఏదున్నా అండి, ప్రతిదీ మన వేరు దగ్గర నుండి ఆకు, పండు, పువ్వు ప్రతిదీ ఔషధ గుణమే కలిగి ఉంటాయి. పండ్లు కానీ చెట్టు ఏదైనా సరే. కాకుంటే వాటి విలువ అనేది మనకు తెలియదు ప్రచారంలోకి వచ్చేంత వరకు. కానీ అండి వాటిని చూడగానే భలే అనిపించింది. లోపల ఎలా ఉంటుందో అనుకున్నా కానీ టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.